అమెరికాలో అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీ. అదాని కేసులో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు ఏదైతే సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగర్ అదానికి గౌతమ్ అదానికి 1750 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ లో కేసు నమోదైంది. కానీ భారత ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారు అదానిని కాపాడే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా అదానికి సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి 3000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడం లేదు. కానీ భారత ప్రభుత్వము అమెరికా ఒత్తిడి చేస్తా ఉన్నా కూడా అదాని విషయంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం సహకరించకుండా అదానిని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతలేదో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అదానిని జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కారు కూతలు కూస్తూ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి త్రూ రాహుల్ గాంధీ ఒక్కడేనని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పార్టీ మీద విమర్శ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మరి సోలార్ ఎనర్జీ సంబంధించి అమెరికాలో కేసు అయితే మిమ్మల్ని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నమాట వాస్తవం. మీ మీద కేసులు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పెడతలేరో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరై, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ లాగా ఆంధ్ర రాష్ట్రంలో ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టకుండా కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ లో 1760 కోట్ల రూపాయలకు సంబంధించి సోలార్ ఎనర్జీ సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి అమెరికాలో కేసు అయితే 10 నెలల నుంచి అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తా ఉంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పడుచుకోకుండా అదానిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. అదాన్ని గౌతమ్ అదాని కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చేస్తా ఉంది. ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది.